ఏంది ఇంకోసారి చెప్పు. మామగానంటే చంద్రబాబు నాయుడికి బీపీ వస్తుందా? భలే కామెడీగా చెప్పా బ్రదర్. ఈ కామెడీ ఉంటే ఇప్పటికే మా మతులు పోయినాయి. మతులు పోయి మామగానంటే అర్థం కాక మళ్ళీ ఇప్పుడు కామెడీ వదిలేవు. ఇదేమన్నా కరెక్ట్గా ఉందా? మళ్ళీ వచ్చి నీ కుటుంబ చరిత్ర గురించి చెప్పావు. నా తాత రాజారెడ్డి, నా నాన్న రాజశేఖర రెడ్డి, వాళ్ళు ఈ రకంగా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు. ఈ బురద కూడా మా నెత్తిన చల్లాలా? మీ రాజారెడ్డి విషయంలో కూడా మా మీద బురద చల్లాలా? రాజారెడ్డి సంగతి చిన్నపిల్లోడు కాడి నుంచి అందరికీ తెలుసు ఆయన విషయం. రాజశేఖర రెడ్డి విషయం అసలు చెప్పనే అవసరం లేదు. మీ చరిత్ర గొడ్డలి గన్ కల్చర్ తీసుకొచ్చింది మీరు. ఆ గొడ్డలతో మీ బాబాయిని లేపేశారు, అది తెలుసు కదా. మళ్ళీ తిరిగి నారావారి రక్త చరిత్ర అని మీ సాక్షి పేపర్లోనే వేసుకున్నారు. అది కాక గన్ కల్చర్ మేము తీసుకొచ్చామంట. నాన్న మీకన్నా ముందు నుంచి నేను అభిమానంగా ఉంటున్నా బాలయ్య బాబుకి. కడప జిల్లాలో సమరసింహారెడ్డి సినిమా 93 రోజులు వేస్తే 7 రోజులు వేయలేదని 2 సీట్ల మధ్య నిలుచుకొని గన్ను పేల్చలేదా కడప థియేటర్లో? అది మర్చిపోయావా? అప్పుడు ఎవరు గన్ కల్చర్ తీసుకొచ్చారు నాన్న? నువ్వే కదా గన్ కల్చర్ తీసుకొచ్చింది నువ్వే, గొడ్డల పార్టీ తీసుకొచ్చింది నువ్వే. అన్ని రకంగా నువ్వు చేసి మళ్ళీ మానెత్తి నేయడం ఇదేమన్నా కరెక్ట్ గా ఉందా జగన్ గారు? ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక మాజీ సీఎం గా చేస్తున్నారు, సీఎం కు తగిన వ్యాఖ్యలు కూడా చేయటం లేదు. కరెక్ట్ గా స్క్రిప్ట్ కూడా చదవలేకపోతున్నారు. మీరు స్క్రిప్ట్ కూడా చూసి మాట్లాడుతున్నారు. కనీసం స్క్రిప్ట్ నేర్చుకొని కరెక్ట్ గా చూసి ఎదురుగుండా మాట్లాడే అర్హత తీసుకోండి. విలేకరులు అడిగినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడమంటే బే 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 అంటారు. మోగనుకున్న మాటలు వచ్చే వాళ్ళు అనుకోవాలో ఏమనుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ప్రజలు మీరు చర్చించండి, ప్రజల గురించి మాట్లాడండి. ఎంతసేపు మావిగాన్ అని చెప్పేసి ఎవరికైనా అర్థం అవుతుందా మావిగాన్ అంటే? ఇప్పుడు బ్రహ్మాండంగా అమరావతి అభివృద్ధి చెందుతా ఈ రకంగా ప్రజల హర్షోత్సాహాలు వెళ్తుంటే మీ మావిగాన్ మీ ప్రస్తావన ఏంది? అదేమంటే చంద్రబాబు నాయుడు భయపడిపోతున్నాడంటే బీపీ వస్తుందంట. ఇది నిజమా? ఎవరికైనా చెప్పి చూడండి. మావిగాన్ అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు, బీపీ వస్తుందన్నారు. నెవర్. చంద్రబాబు నాయుడు ఏంది భయపడేది? మావిగాన్ అంటే ఎవరికి ప్రజలకి అర్థం కాక సస్తున్నారు. మావిగాన్ అంటున్నారు. అందరూ బ్రహ్మాండంగా ఆనందంగా అమరావతి గురించి అనుకుంటుంటే నీ మావిగాన్ ఏంద్రా మధ్యలో? నువ్వు పబ్లిసిటీ అయ్యేదానికి నువ్వు మావిగాన్ పేరు ఎత్తితే నీకు పబ్లిసిటీ వస్తుందని అనుకుంటున్నావు. కానీ ప్రజలు నిన్ను పిచ్చోళ్ళు అనుకుంటున్నారు మావిగాన్ అంటే. తర్వాత ఏమిటి నీ రాజ్యాంగం గురించి, మీ తాతల గురించి, మీ తండ్రుల గురించి చెప్తున్నావా? నీ తండ్రి ఏమన్నా గాంధీ మహాత్ముడా? లేకపోతే నీ తాత ఏమన్నా గాంధీ మహాత్ముడా? నీ తండ్రి ఏమన్నా నటసార్వభౌమ నందమూరి తారక రామారావా? వీళ్ళే కాదు కదా. అటువంటి దైవభక్తులు దేశాన్ని పరిపాలించిన వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు. అటువంటి పేర్లు తెలుసుకో ఒకసారి తెలుస్తుంది. ఎంతసేపు ఫస్ట్ నుంచి ఒక బ్యాక్టీరియాగా తయారు చేసి ముఠా రాజకీయాలు చేసిన చరిత్ర మీ తాతది, మీ నాన్నగారిది. ఇంతకంటే ఎక్కువ చెప్పబల్లా. గన్ కల్చర్ మొట్టమొదటిగా తీసుకొచ్చింది నువ్వు. అది లిస్టు కూడా చెప్తున్నా. కడప జిల్లాలో సమరసింహారెడ్డి 13 రోజులు 13 రోజులు 100 రోజులకు తక్కువైతే నువ్వు గన్నెత్తి సీటు మధ్యలో నిలుచుకొని గన్నెత్తి కాల్చావు. అది మర్చిపోయావా? అది జనాలకంతా తెలియకముందే నేను చెప్తున్నాను. మీ రాజకీయాలు మాట్లాడుకొని కావటం లేదు. గన్ కల్చర్ తీసుకొచ్చింది మొట్టమొదటిగా నువ్వు, గొడ్డలు తీసుకొచ్చింది నువ్వు. ఇంతవరకు పవిత్రంగా ఉంది తెలుగుదేశం పార్టీ. అది అర్థం చేసుకో జగన్. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.